పార్టీ కోసం పనిచేసిన వారికే పదవులు వస్తాయని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ ప్రభుత్వం జోడెద్దుల్లా పనిచేయాలన్నారు. బూత్ స్థాయిలో పార్టీ బలంగా ఉంటే ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్లగలుగుతామని స్పష్టం చేశారు. పార్టీ నిర్మాణంపైన పీసీసీ దృష్టి సారించాలని, పార్టీ నాయకులు అంతా ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పార్టీని సిద్దం చేయాలని నేతలను ఆదేశించారు. పార్టీ కమిటీలతో ఉన్న నాయకులు గ్రౌండ్ లెవెల్ లో పనిచేయాల్సిందేనని తేల్చి చెప్పారు. పనిచేస్తేనే పదవులు వస్తాయని స్పష్టం చేశారు. పార్టీ కష్టకాలంలో పనిచేసిన వారికి పదవులు ఇచ్చామని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో అనేక సవాళ్లు ఎదుర్కోబోతున్నామని తెలిపారు. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు, జమిలీ ఎన్నికలు లాంటి అంశాలు మన ముందుకు రాబోతున్నాయని తెలిపారు. తాను గ్రామాల్లోకి వెళ్లడానికి సిద్దంగా ఉన్నానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సమావేశం అనంతరం మీడియాతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వం యొక్క పాలనకు సంబంధించి గత సంవత్సరాల కాలంగా తీసుకున్నటువంటి నిర్ణయాలపైన కూడా లోతుగా చర్చించి ఆ తీసుకున్న నిర్ణయాలన్నిటిపైన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ హర్షం వ్యక్తం చేయటమే కాకుండా ఇట్ ఈస్ ఎ గోల్డెన్ పీరియడ్ అని వారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించడం జరిగింది. ఎందుకంటే దీనికి సంబంధించి ఈ సంవత్సరాల కాలంలో నిన్నటికి నిన్న మనం 16వ తారీఖు నాడు మొదలుపెట్టినటువంటి రైతు భరోసా ఈరోజు 9 రోజులతో రోజుకు 1000 కోట్ల లెక్క 9,000 కోట్ల రూపాయల్ని 1,49,39,111 ఎకరాలకి వ్యవసాయ యోగ్యమైనటువంటి భూములన్నిటికీ కూడా రైతు భరోసా వేసినటువంటి కార్యక్రమాన్ని ఇంతవరకు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా ఇంత తక్కువ సమయంలో వేసినటువంటి దాఖలాల్లో నేను సంపూర్ణంగా అభినందించాను. అలాగే రుణమాఫీకి సంబంధించి కూడా కేవలం 3 నెలల్లో ప్రభుత్వం రాగానే 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేసిన దానికి కూడా అభినందించాను.